అందరికీ అస్సలాం అలైకుం. దిస్ ఈజ్ రమీజా. మొదట అందరికీ షబే బరాత్ శుభాకాంక్షలు. ఈరోజు నా దువా ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, వారి జీవితాల్లోని కష్టాలు తొలగి వారి జీవితంలో సంతోషం నెలకొల్పబడాలి. ప్రతి సోదరీమణులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఈ షబే బరాత్ రాత్రిని వృధా పోనివ్వకుండా ప్రతి ఒక్కరూ జాగారం చేయండి, అల్లాని ప్రార్థించండి. మీ జీవితాల్లో శాంతి నెలకొల్పబడాలని ఆ అల్లాకు దువా చేయండి. సోదరిమణులారా, మీ దువా ఈరోజు తప్పక అల్లా వినడం జరుగుతుంది. షబే బరాత్ షాబాన్ నెలలో జరపడం జరుగుతుంది. ఈ నెల చాలా విశిష్టత కలిగినది. ఈ షాబాన్ నెల ముగియగానే పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. ఇస్లాం మత ప్రవక్త అయిన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ షాబాన్ మాసం ఎంతో ఇష్టదాయకమైనది. ఈ షాబాన్ మాసంలో నఫీల్ ఉపవాసాలు పాటించడం జరుగుతుంది. ఈ నఫీల్ ఉపవాసాలు ఈ నెలలో 15 రోజులు మాత్రమే ఆచరించాలి, తర్వాత మానివేయాలి. దీనికి కారణం, ఈ నెల తరువాత రంజాన్ మాసంలో ఫరజ్ ఉపవాసాలు పాటించాలి కాబట్టి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినది ఏమనగా, ఈ షాబాన్ నెలలో వ్యక్తుల కర్మలు అనగా వారు చేసే పనులు అల్లా ముందు ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి ఈ నెల ఎంతో ప్రత్యేకత కలిగినది. ప్రతి ఒక్కరూ ఈ నెలలో మంచి దైవ కార్యాలు చేయాలి. అదేవిధంగా మనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే తప్పులు అల్లా క్షమించడం జరుగుతుంది. కాబట్టి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోండి, వికలాంగులు దిక్కులేని వారికి సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. షబే బరాత్ రాత్రి యొక్క విశిష్టతను ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేయడం జరిగింది. అల్లా యొక్క దృష్టి తన ప్రియమైన భక్తుల మీద ఈరోజు కేంద్రీకరించబడుతుంది. అదేవిధంగా వారి తప్పులను క్షమించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఎటువంటి కుట్ర కుతంత్రాలు మనసులో నింపుకోకుండా పవిత్రమైన మనస్సుతో అల్లాను ప్రార్థించండి. కొందరికి ఈ రాత్రి జాగారం చేసే అవకాశం దొరకకపోవచ్చు. ఇటువంటి వారికి వచ్చే సంవత్సరం అల్లా వీరికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రంజాన్ నెలలో మంచి మనస్సుతో ఎటువంటి ద్వేషాలు లేకుండా అందరూ ఉపవాసాలు ఉండి దైవ కార్యాలు చేయాలని, అల్లా అందరి జీవితాల్లో కష్టాలను తొలగించి వారు ఏర్పరచుకున్న మంచి లక్ష్యాలను నెరవేర్చి అందరి జీవితాలు ఆనందదాయకం చేయాలని అల్లాని దువా చేస్తూ అందరికీ అస్సలాం అలైకుం.